గుట్టను మాత్రం తీయొద్దు మేడం. ఎందుకు? వర్షాలు వస్తే బలరు మేస్తాయి, గొల్లరు మేస్తాయి, జీవాలు మేస్తాయి. ఆ మైనింగ్ పొగకు దుప్పులు ఉండయి, అందులో జింకలు ఉండయి, నెమ్మళ్ళు ఉండయి. మా ఆ పొగకు వాసనకు మేము చస్తాం. సన్నపిల్లలు, భూములు, ఇండ్లు లక్షలు పోసి కోట్లు పోసి కట్టుకున్నాం. ఇండ్లు భూములు ఇచ్చిపెట్టి ఎక్కడ పోతాం మేము మేడం? ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తాము? మమ్మల్ని చంపిపోని, ఊరును కాలబెట్టిపోని అని అంటాం. ఇంకేం చేస్తావు? ఇంకా అంతకన్నా మించింది ఏం చేస్తాం? మమ్మల్ని చంపుండ్రి, ఇంకా మేము కూడా భూములు ఇండ్లు కానం కదా, అందరినీ ఊరు కాలబెట్టిపోని. ఈరోజు బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉండేటటువంటి మైనింగ్ ఆపాలని చెప్పి సిపిఎం పార్టీగా అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అయినా ప్రభుత్వము జనం యొక్క అభిప్రాయం సేకరణ చేయకుండానే, జనంతోటి సంబంధం లేకుండానే బలవంతంగా గుట్టనంతా కూడా ఈరోజు తవ్వుకొని గనులన్నీ తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు, దళితులు, బీసీలు, గిరిజనులు, అట్లాగే ఇతర అనేక కులాల వాళ్ళు కూడా అందరూ కూడా ముక్కుముడిగా మేము మా ఊరిలో మైనింగ్ వద్దు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఆ మైనింగ్ తవ్వితే ఈ గ్రామంలో ఓట్లను కూడా వేయమని చెప్పి పార్లమెంట్ ఎన్నికలను ఊరు ప్రజలందరూ కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. అందుకనే గ్రామ ప్రజల అభిప్రాయం మేరకే మైనింగ్ని ఆపాలి, గుట్టను రక్షించాలి, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాల్సినటువంటి అవసరం పాలకులు ఉందని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం. నా పేరు బంగారయ్య, మైలారం గ్రామం మాది, బల్మూరు మండలం, నార్కర్నూలు డిస్టిక్. ఈ మా మైలారం గుట్ట మీదనే మా సగం ఇండ్లు ఉన్నాయి సార్. మీరు దయచేసి ఆలోచించాల్సింది ఏంటంటే, మైలారం గుట్ట మీద సగం ఇండ్లు ఉన్నాయి, గుట్ట కింద సగం ఇండ్లు ఉన్నాయి. గుట్ట పైన ఇండ్లు ఉన్నాయి. గుట్ట పైన క్వాడ్స్ అనే విలువైన ఖనిజం ఉందని చెప్పి ఆ కాంట్రాక్టుదారు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ కాంట్రాక్టుదారు 2004లో ప్రొసీడింగ్ తీసుకున్నారు సార్. 2004లో మైలారం గ్రామం ఒకటే గ్రామ పంచాయతీ కాదు, అప్పుడు 4 గ్రామాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ. అనంతవరం, అంబగిరి, నర్సాయపల్లి, మైలారం. అప్పుడు సర్పంచ్ కూడా మైలారం అతను కాదు. అప్పుడు ఏం చేసిరంటే, మా విలేజ్లో కన్సర్న్ చేయకుండా, మా ఎట్లాంటి పర్మిషన్ లేకుండా, గ్రామసభ లేకుండా, ఏం లేకుండా వాళ్ళు లోపల ఎంఆర్ఓని మేనేజ్ చేసుకొని అనుమతులు ఇచ్చుకున్నారు. అయితే ఆ లీజుదారు వచ్చి పని చేస్తా అంటే మేము చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, మా గుట్ట మీదనే మా ఇండ్లు ఉన్నాయి, అక్కడ ఒక రాయి కదిలిచ్చిరంటే మా ఇండ్లు కూలిపోతాయి. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు మేడం, ఆ గుర్తులు మా ఇళ్ళ మధ్యలోనే ఉన్నాయని ఆ కొన నుంచి కొనకు తిరిగి చూపిస్తే వాళ్ళు ఏం చేసిరంటే రిజెక్ట్ చేశారు మేడం 2018. ఇది కరెక్ట్ లేదు, జనాలకు ప్రాబ్లం అవుతుంది. అయితే 2000 తెలంగాణ వచ్చిన తర్వాత మా ఊరు గ్రామ పంచాయతీ అయింది. కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీ చేస్తున్నప్పుడు 4 ఊర్లు 4 గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీ అయిపోయాక మాకు సర్పంచ్ ఏర్పడ్డాడు. అయితే అప్పుడు గ్రామసభ తీర్మానం అయిన తర్వాత సర్పంచ్ ఏం చేసిరంటే, ఇదే తీర్మానం కాపీని నకలు నెక్స్ట్ రోజు వచ్చి ఈ పాయింట్ యాడ్ చేసి జిరాక్స్ తీసి అది వాళ్ళకు తీర్మానం ఇచ్చినట్టు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు అనుమతి ఇచ్చినట్టు ఇచ్చింది. అట్లా అనుమతి వచ్చింది. ఆ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ చెందిన అతను. అతను ఇచ్చిన తర్వాత ఆయన 2021లో రెన్యువల్ తీసుకున్నాను మేడం. రెన్యువల్ చేసినాక అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ వచ్చిండ్రు కాంట్రాక్టర్, మేము అనుమతి ఇవ్వలేదన్నారు సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్. అనుమతి లేని ఎట్లా తీస్తారని మేము ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గోల బాల గారి దగ్గరికి వెళ్ళాం. అయితే అనుమతి లేని ఎట్లా తీస్తామని మైనింగ్ ఏడీని మార్నింగ్ పిలిపించారండి. మా ఊరు వాళ్ళందరం ఒక 100-150 మంది పోయినాం. అయితే అనుమతి ఇవ్వలేదు అంటే, ఏడీ ఉండి అనుమతి ఇచ్చారంటే అనుమతి కాపీ ఇచ్చిందని చూపించిన ఆయన. అప్పుడు అడిగితే అనుమతి ఇవ్వలేదన్నారు కదా సర్పంచ్ని అడిగితే, ఊకే ఎంబడి పడ్డాడు అనుమతి ఇచ్చిన అంట. మేము ఏమంటున్నామంటే, ప్రజాప్రతినిధి అయినటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నారు సార్, ఆ మైనింగ్ అనుమతులు కరెక్ట్ కాదు, మైనింగ్ తీస్తే మా ఇండ్లు పోతాయి, మీరు మా ఊరికి రండి. మీరు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఆయనకు ఓటేసినప్పుడు ఏమన్నా అంటే, ఇదే గుడి దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర నిలబడి తట్టడి మట్టి దిగ నేను నిన్నే ఉంటా, కుర్చేసుకొని కూర్చుంటాను మాకు ప్రామిస్ చేసినాను. పోయి అడిగితే నాకు సంబంధం లేదు, నేను అనుమతులు ఇవ్వలేదు, నా పీరియడ్లో రాలేదు, నాకు సంబంధం లేదని మాట్లాడు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు ఆయనకు సంబంధించిన వాళ్ళం కదా. ఎంత విలువైన కనీసం ప్రజల కన్నా విలువైందండి. వీళ్ళు ప్రజా పాలన, మాది ఇందిరమ్మ పాలన అంటున్నారు. ప్రజా సంఖ్యలు తీసేసినాం, ప్రగతి బంధు తీసేసినామని మాకిడ నిన్న కంచెలు వేసినాం. ఇప్పుడు మీరు నల్లమల ముద్దుబిడ్డ అంటారు, సీఎం గారు నల్లమల ముద్దుబిడ్డ, మేము కూడా నల్లమలమే కదా, ఉండి చూడాలి కదా. ఈ గుట్టతో మీకు అయ్యేది లేదు కదా, మాతోటి మీకు అవసరం, మీతోటి మాకు అవసరం. గుట్ట ఎందుకు, ప్రకృతి సంపద ఎందుకు దోచుకుంటారు మీరు? మీ పరిపాలన ఇందిరమ్మ రాజ్యం 75 ఏళ్ళు ఉంది, మా ఊరికి ఇప్పటికీ బస్సు లేదు. 5వ తరగతి వరకు స్కూల్ ఉంది, 5 తర్వాత పిల్లలందరూ డ్రాప్ అవుట్ అయిపోతారు, చదువు లేవు. అది కదా నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు అది కదా అచ్చంపేటను అభివృద్ధి చేస్తాను, ఇంకా ఏం అభివృద్ధి చేస్తావు?